ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 15 నుంచి 22 వచనంలో చూసుకున్నప్పుడు, ఫిలిస్తీయులకును ఇశ్రాయేలులకును యుద్ధము మరలా జరిగినప్పుడు దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళినట్లు చూస్తున్నాం. ఆ యుద్ధంలో అతడు సమస్య లేనప్పుడు అక్కడ ఉన్న రఫాయీల సంతతి వాడకు ఇష్బిబెనోబా అను ఒకడు ధరించుకున్న ఖడ్గము క్రొత్తది, అది 300 తులము ఎత్తుగల ఇత్తడి ఖడ్గంగా ఉన్నది. నేను దావీదును చంపేదనని ఆలోచన కలిగి ఉన్నప్పుడు సిరియా కుమారుడైన అభిషే ఆ విషయాన్ని తెలుసుకుని రాజును ఆదుకుని ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపినట్లు చూస్తున్నాం. ఈ విధంగా జరిగిన దాన్ని ఇశ్రాయేల్ అందరూ కూడా చూసి, ఇశ్రాయేళ్లకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు ఇక మీదట మాతో కూడా యుద్ధంలోకి రావద్దని అతనితో ప్రమాణం చేయించుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా ఫిలిస్తీన్లతో యుద్ధము జరిగినప్పుడు అక్కడ 4 గొప్ప వాళ్ళను ఇశ్రాయేల్లో హతము చేసినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.